కూర్చో, నువ్వు టోపీ కూర్చో, అడ్జస్ట్ చేసుకో. ఎలక్షన్లు వస్తే ఈ మధ్యలో వాళ్ళు కూర్చోరాదా? వెనక పాకెట్లు పడుతున్నాయి మీ మీద. కూర్చోండి మీరు. తొందరగా కూర్చోండి రా బాబు. ఆ పాకెట్లు వేసే వాళ్ళు బంద్ చేయండి. ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది? జనరల్గా పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు. తప్పకుండా మీరు వీళ్ళ గురించి ఆలోచించాలి. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఏం పాటుపడతారు, వీళ్ళ మంచి చెడ్డ మీరు విచారించాల్సిందే. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఆ పార్టీల నడవడిక, రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ఆ పార్టీ యొక్క దృక్పథం, వాళ్ళు వ్యవహరించే తీరు, వాళ్ళ మానసిక పరిస్థితి అనేది బాగా ముఖ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు. ఆ ఓటు సరి అయిన వాళ్ళకి పోతే మంచి ఫలితాలు వస్తాయి. వచ్చే 5 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు, ఆందోళన భవిష్యత్తు, మన వ్యక్తిగత భవిష్యత్తులు కూడా బాగుంటాయి. ఒకవేళ చెడుగా వస్తే చాలా విపరీతమైన పరిణామాలు వస్తాయి. రాష్ట్రానికి, ఆందోళనకు, మనందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓటు మన తలరాత కూడా రాస్తుంది కాబట్టి అంత ఆషామాషిగా ఓటు వేయద్దు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. ఆ పని చేయాలని నేను కోరుతా ఉన్నా. నేను చెప్పే 4 మాటలు మీరు మీ గ్రామాలలో తప్పకుండా చర్చ చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్న కొద్ది సమయంలో. ఎలక్షన్ చివరి దశకు వచ్చింది, కానీ ఈ టైంలో కూడా మీరు ఆ ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. పార్టీ పుట్టిందే మీ కండ్ల ముందర. పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ మనది మనకే ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పార్టీ. తెలంగాణను ముంచినోడెవడు? ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే వాళ్ళు. 69లో గొప్ప ఉద్యమం వస్తే 400 మందిని పిట్టలాగా కాల్చి చంపింది 69 ఉద్యమంలో. ఆ తర్వాత మళ్ళీ మనం 2001లో ఉద్యమం మొదలు పెడితే మాతో పొత్తు కలవండి, తెలంగాణ ఇస్తామని ముందుకొచ్చినారు. 2004లో పొత్తు కలిసినాం ఆశపడి. అధికారం వచ్చింది కాంగ్రెస్. ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, కానీ తెలంగాణ ఇయ్యలే. 2005కో 2006కో ఇయ్యాలి కదా, ఇచ్చిన మాట ప్రకారం ఇయ్యలే. మళ్ళా మోసం చేసినారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు. మొత్తం ఉద్యమాన్ని మలినం చేసే ప్రయత్నం చేసినారు. మనం మొండిగా ఉండి ఈ దఫా పోరాటం కొనసాగించినాం. చివరికి నాకు తిక్కబుట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష చేస్తే ఆయాల తెలంగాణ ప్రకటన చేసినారు ఇస్తామని. ఇచ్చిందా మరి? వెంటనే ఇయ్యలే. మళ్ళా ఏడాదిని అర్థం తిప్పలు పెట్టినారు. మళ్ళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం తెలంగాణ ప్యారలైజ్ అయిపోయి సకల జనుల సమ్మెలు జరిగి చాలా భయంకరమైన పోరాటం జరిగితే 33 పార్టీలు ఈ దేశంలో మనకు మద్దతు వచ్చిన తర్వాత అప్పుడు దిగి వచ్చినారు. ఇది కాంగ్రెస్ చరిత్ర. దయచేసి మీరు ఆలోచన చేయాలి. 2014 నుంచి ఈ రోజు వరకు 10 సంవత్సరాల నుంచి మీ ఆశీర్వచనంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం జరిగింది, ఇవాళ మన బతుకులు ఎట్లున్నాయి, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ పరిస్థితులు ఉండే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాం, మేము మొట్టమొదటగా సంక్షేమాన్ని తీసుకున్నాం. తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉన్నాం, చాలా బాధలలో ఉన్నాం. ఈ సమాజం మళ్ళా ఒక దరికి రావాలి,
ఓ లెక్కకు రావాలని చెప్పి తీసుకున్నాం. అందులో మొదటగా 2014 ఎలక్షన్కి ముందు ప్రజల ముందు పెట్టాలి కాబట్టి హైదరాబాద్లో మన ఆఫీసులో తెలంగాణ భవన్లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తా ఉన్నాం. నేను అడిగిన వాళ్ళని అధికారులు కూడా ఉండి కొంతమంది అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాం మనం పెన్షన్, తమాషాకి ఇస్తామా? కాంగ్రెస్ ఇచ్చింది 200 రూపాయల పెన్షన్. నేనన్నా ఈ 200 రూపాయలు ఎవరి ముక్కలు పెడతారు, ఎందుకు పెన్షన్ ఇస్తే దానికి ఏమైనా అర్థం తాత్పర్యం ఉందా, తమాషాకి ఇస్తున్నామా అని అడిగిన నేను. మీ ఉద్దేశం ఏంది అని వాళ్ళు అడిగినారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మన సమాజంలో మన మధ్య ఉండే మనుషులే అనుకోకుండా కొన్ని బాధలకు గురవుతారు, కొంతమంది విధి వంచితులు అవుతారు, దెబ్బతింటారు. అట్లాంటి వాళ్ళని ఆదుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు. వృద్ధులైన వాళ్ళు, ముసలి వాళ్ళు అయిన వాళ్ళు ఆలనా పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. అట్లనే ఇవాళ మనందరం దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం. రేపు పొద్దున అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా ఒక కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా ఎవరైతే విధివంచితులు అవుతారో వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే ఆదుకోవాలి, ఆదుకుంటే పద్ధతిగా ఆదుకోవాలని చెప్పిన. అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే, కానీ 2 పూటలు ఇంత పప్పో పులుసో తిని ఇంకోనికి మోతాదు లేకుండా ఉండాలని చెప్పిండు. అప్పుడు లెక్కలు తీసినారు. లెక్కలు తీసి ఉప్పుకి ఇంత అవుతుంది, చింతపండుకి ఇంత అవుతుంది, పప్పుకి ఇంత అవుతుంది లెక్క పెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను చెప్పినాక ఈ పేదవాళ్ళకన్నా కొసరన్నావా అని చెప్పి ఒక 1000 రూపాయలు పెట్టమన్నాం. మొదటిసారి 1000 రూపాయలు ఇచ్చినాం. రాష్ట్రం యొక్క సంపద పెరిగింది, సంపద పెంచినాం, దాన్ని 2000 చేసినాం. ఇప్పుడు కూడా రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది. నేను మీ అందరి ముందు ప్రకటిస్తూ ఉన్నా, ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత 5000 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్నా. అందరికీ కూడా వాళ్ళకి లాభం జరుగుతుంది, వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుందని ఎప్పుడైనా మనం అనుకున్నామా? ఈ జన్మల కాంగ్రెస్ రాష్ట్రంలో విన్నామా? ప్రతి ఊరికి కండ్ల డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ అందరి ముందే జరిగింది ఇది. ఆడవాళ్ళు ప్రసవించాలంటే పెద్ద బాధ, డాక్టర్ల దోపిడీ, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడీ. ఆ దోపిడీ నివారించాలని ఇలా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి పైసా ఖర్చు లేకుండా చెకప్ చేసి మందులు ఇచ్చి మళ్ళీ ప్రసవం టైంలో మళ్ళీ తీసుకెళ్ళి ప్రసవం చేయించి అమ్మాయి పుడితే 13,000 చేతులు పెట్టి, అబ్బాయి పుడితే 12,000 చేతులు పెట్టి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా అమ్మఒడి వాహనంలో ఇంటికాడ తీస్తూ ఉన్నాం. ఇది కూడా మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. పేదవాళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తూ ఉన్నాం. ఇట్లా శాంతాడంత లిస్ట్ ఉంది. ఇప్పుడు నేను చదవానంటే ఆ కార్యక్రమాలన్నీ మీ గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత సంక్షేమానికి ఇచ్చినాం. 2వ ప్రాధాన్యత కింద రైతాంగాన్ని, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, నిలబెట్టాలి. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతులు స్థిరపడాలి, నిమ్మలం కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీకు సింగూరు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా పన్నులు వసూలు చేస్తారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేదానికి పన్నులు వసూలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేరు. అట్లనే నాణ్యమైనటువంటి మంచి కరెంటు 24 గంటలు ఇస్తూ ఉన్నాం, ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు, ఆ రైతు బంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. మీ అందరికి తెలుసా విషయం? రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆయనకు 5 గుంటలు 3 గుంటల భూమి ఉన్నా సరే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వారం లోపల పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందే జరుగుతూ ఉన్నాయి. మీరు పండించే వడ్లు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 సెంటర్లు పెట్టి మొత్తం ధాన్యం కొంటా ఉంది ప్రభుత్వం.
ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వస్తుంది. అయినా మన రైతులను నిలబెట్టాలి కాబట్టి, వాళ్ళకి మద్దతు ధర రావాలి కాబట్టి ప్రభుత్వమే కొంటా ఉన్నది. తర్వాత బాధలు ప్రభుత్వం పడతా ఉంది. ఇది కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. మీరు ఒక్క విషయం ఆలోచించాలి, ఇది సీరియస్ విషయం, మామూలు విషయం కాదు. ఇక్కడ ఓట్లాడడానికి వస్తారు, కానీ ఏం జరుగుతుంది? ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన? కేసీఆర్కి ఎక్కడ పని లేదు, పన్నులు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులను తీసుకుపోయి రైతులకు రైతు బంధు ఇస్తా ఉన్నాడు, అది దుబారా చేస్తూ ఉన్నాడని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు వేస్టా? రైతు బంధు ఉండాలన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ క్రాంతి కిరణ్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, ఇక్కడ క్రాంతి కిరణ్ గెలిస్తే ఇలా ఎకరానికి సంవత్సరానికి 10,000 వచ్చే రైతు బంధు 16,000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన మాట్లాడతాడు 24 గంటలు కరెంటు బేకారిస్తాడు కేసీఆర్, వేస్ట్ అవుతుంది కరెంట్ అంతా, పైసలు దండగా చేస్తాడు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలు భారతదా పొలం? ఎవడన్నా వ్యవసాయం చేసిన 3 గంటలు అంటాడా? మరి ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే రైతులు 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. 10 HP మోటార్లు రైతులందరూ పెట్టి 3 గంటలే కరెంట్ ఉంటే అందరం ఒకపారే ఒత్తితే పటాకులు వెళ్ళినట్టు ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోతాయి. ట్రాన్స్ఫారాలు వెళ్తాయి, వాటితో పాటు సబ్స్టేషన్లు కూడా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం శంకరగిరి మాన్యాలు పట్టాలి.